అండి ఈరోజు మీకు చపాతీ స్మూత్గా రావాలంటే మనం ఎలా కాల్చుకుంటే వస్తుందో చూద్దాము, చూపిస్తాను మీకు. ఇందులో కావాల్సినవి నేను కొంచెం ముల్లగా కర్రీ వేసి కూడా చేస్తున్నాను. కొద్దిగా ముల్లగాకు, కొంచెం సాల్ట్, కొద్దిగా నూనె మనం కలుపుకునే విధానం, కాల్చుకునే విధానం కూడా చూద్దాం. ఇదిగో ముల్లగాకు, కొద్దిగా సాల్ట్. మనం దీన్ని బాగా మొత్తం పిండి అంతా అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. మేమైతే ఇది వాడతాము. ఒక్కొక్కసారి అయితే నేనైతే గోధుమలు తీసేసుకుని గోధుమ పిండి ఆడించుకుంటాను. అది ఆగిపోయిందని ప్యాకెట్ తెప్పించుకున్నాను అనమాట. మనం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుందాం. ఇదిగా మనం ముల్లగాకు వేసుకుని కలిపేసుకున్నాము. దీంట్లో కొద్దిగా నూనె చుక్క, మొత్తం అంతా కలిసేలాగా, అంతే చాలు. చూసారా, చక్కగా కొద్దిగా నూనె చుక్కేసి మెత్తగా పిసికి వండ చేసాను. ఒక 10 నిమిషాలు అలా మనం మూత పెట్టేసి ఉంచేసుకుందాం. మనం ఒక 10 నిమిషాలు అలాగా ఉంచేసాము మూత పెట్టేసి. ఇప్పుడు చపాతీ కూడా చేసుకుందాం. చపాతీలు చేసేటప్పుడు మొర్రులు వస్తాయి కదండి, కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. మనం ఇలా నొక్కి మళ్ళీ ఒక పాము బాగేస్తే ఆ రౌండ్గా వచ్చేస్తుంది అనమాట. ఇదిగో చూసారా, రౌండ్గా వచ్చేసింది. అలాగే మనకి చుట్టూరు పిండి అంటుకుంటారు కదా, ఈ పిండిని కూడా కొంచెం ఇలాగెలా దులిపేసి వేసుకుంటే రేకు అంటుకుపోయి నల్లగా రాకుండా ఉంటుంది అనమాట. మనం రేకు బాగా కాలింది, మనం ఇది వేసేసుకుంటున్నాము చపాతీకి. ఇప్పుడు రేకు కాలిన దాని మీద, రేకు మీద వేయకుండా మనం నూనె పైన వేసుకోవాలి. చక్కగా కొంచెం ఇలాగ వేసుకుని మనం దీన్ని ఇలాగా చక్కగా రేకు అంటుకోకుండానే చపాతీగా అంటించాలి. అలాగే కింద పైన కూడా ఒకేసారి ఎక్కువ టైము కింద కాలిపోకుండా మనం 2-3 సార్లు తిరగేసుకుంటా కాల్చుకోవాలన్నమాట. మళ్ళీ ఇటు కూడా చొక్క ఇలాగ వేసుకుని ఇలాగ కాల్చుకుంటే మనకి చక్కగా స్మూత్గా కాలుద్ది అనమాట. గ్యాస్ కూడా కొంచెం స్పీడ్గా పెట్టుకుని అటు ఇటు తిరగేసుకోవాలి. కాలేక చూపిస్తాను. మనం ఇలాగా వెంటనే ఇలాగ తిరగేసేసుకుంటే స్మూత్గా కాలుద్ది అనమాట. ఒకే సైడ్ ఎక్కువ కాలిపోతే మనకి బిరుసుగా వస్తుంది అనమాట. చపాతీ పిండి కలుపుకోవడం ఒక ఎత్తు, చేయడం ఒక ఎత్తు, కాల్చడం ఒక ఎత్తు అనమాట. స్మూత్గా వస్తుంది అనమాట. ఇలాగ చూసారా, చక్కగా నూనె మూకుడికి అంటుకోకుండా దీనికి లైట్గా అంటుకుని కాలింది. ఇదిగో చూసారా, చక్కగా ఎంత స్మూత్గా ఉందో మనకి. ఇలాగంటే ఇలాగ వచ్చేస్తుంది, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. రండి, చూసారా చపాతీ కలిపే విధానం, కాల్చే విధానం చూసారు కదా, చక్కగా స్మూత్గా వచ్చేసింది మనకి. మీరు కూడా కలుపుకుంటాము. అలాగే కాల్చుకునేటప్పుడు కూడా మీరు నేను చెప్పినట్టుగా కాల్చుకోండి, స్మూత్గా వస్తుంది అనమాట. మనకు నంచుకోవడానికి ఈరోజు ఉల్లిపాయ, అలాగే మనం వాటర్లో తిన్నట్టు నిమ్మకాయ కూర.